నిన్ను చేరగా ఎంత మంచి దేవుడయ్యా నా చింతని తీరేయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడయ్యా అంత కష్టపడి ఉంటే
తీసుకొని ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండకూడదు. ఈ స్తుతి యాత్ర దేవుడికి ఇచ్చిన గొప్ప అవకాశం సద్వినియోగం చేసుకున్నాం తండ్రి. ఆనాడు దానిలేవి కాపాడినట్టు చేసే మమ్మల్ని కూడా కాపాడి సింహాల కోడ నుంచి మమ్మల్ని రక్షించడం చేసే ఈ సాతాను శోధన నుంచి మమ్మల్ని కాపాడుతాడు చేశారు. ఈ సమయంలో తండ్రి చేసే మరణించిన వారి నుంచి ప్రార్థిస్తాం తండ్రి. అలాంటి అవకాశం మాకు లేకుండా తండ్రి చేశారు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన తండ్రి చేసే మనం ప్రార్థన చేద్దాం. మన సంఘాన్ని గురించి ప్రార్థన చేద్దాం. మన కుటుంబాన్ని గురించి ప్రార్థన చేద్దాం. మన గురించి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఎన్నో రోజులు నడుచుకున్న రక్షణలోకి రాలేదు. రక్షణలోకి వచ్చిన పడిపోతున్నాం. పడిపోయిన తిరిగి లేవలేకపోతున్నాం. కానీ దేవుడు అంటాడు, ఎనభై మార్లు నీకు క్షమిస్తాను అంటాడు. ఈ సమయాన్ని సభ్యులకు దేవా నన్ను క్షమించండి, దేవా నన్ను కాపాడినట్టు వేసేయానికి వందనాలు తండ్రి. ఇలాంటి సమయంలో తండ్రి వేసేయాలి గొప్ప అవకాశం ఇచ్చినావు తండ్రి. నీకు స్తుతించే వాక్యం ఇచ్చినావు తండ్రి. నీతో మాట్లాడే వాక్యం ఇచ్చినావు తండ్రి. నీకు వందనాలు దేవా. శబ్దాలు వేషకాపడే గోడలు తండ్రి వేసేయా వారితో కూడా నీకు రక్షించడానికి ఈరోజు అలాంటి వారిని మమ్మల్ని రక్షించండి వేసి మమ్మల్ని కూడా కాపాడండి వేసా. మా సంఘంలో జరుగుతున్నటువంటి చెడు కార్యాల గురించి మాట్లాడడం వేసా. బాధ్యతల గురించి మాట్లాడుతున్న వేసయ్యా. సంఘం బంధువుల విశ్వాసం గురించి ప్రార్థిస్తుంది. మీరే సాయం తెచ్చి మీరే సంఘానికి ఏమంటారు మరలా ఇలాంటి సమయం లేదు. మరలా ఇలాంటి సమయం రాదు. మరలా ఇలాంటి సమయం దొరకదు. దానికి ఉన్నప్పుడు కూడా దేవుడు కానీ దేవుడికి అవకాశం ఇచ్చినప్పుడు దేవుడికి ప్రార్థించేద్దాం. ప్రార్థించేసుకుంటాం తండ్రి. మనిషి అవకాశం ఇచ్చిన ఈ స్థుతిలో పాల్గొంటుంది. స్థుతించే వాగ్దానం మాకు ఇచ్చినట్టు వందనా స్తోత్రం చేసుకుంటాను. కార్యాలయం మీద సాయం చేసి ఘనంగా విజయాన్ని మాకు పెట్టుకుని మరి ఎన్నో కార్యాలయం ప్రతి ఒక్క సాగర్ని ప్రార్థన విశ్వాసంతో మాకు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.